హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మనందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి రెసిపీస్ 2 చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చళ్ళే 2 కూడాను సూపర్గా ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇవి వెలక్కాయలు అనమాట. వెలక్కాయలు అందరికీ తెలుసు కదా. అవి వెలక్కాయలతోటి మనం పచ్చడి చేసుకుందాము. అద్దిరిపోతుంది అనమాట. ఇక మాటలు ఉండవు, అంత బాగుంటుంది. ముందుగా ఇప్పుడు ఏం చేయాలంటే వెలక్కాయని మనం కొట్టేసుకోవాలన్నమాట. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మా వెలక్కాయలు పండు అనుకున్నాను, కానీ అవి పచ్చిగా ఉన్నాయి, బాగా పచ్చిగా ఉన్నాయి. అది కొట్టేసుకుని ఇలా ముక్కలు చేసేసుకోవాలి. పండుతో పచ్చడి చేస్తారు, ఇలా పచ్చి దాంతో కూడా పచ్చడి చేస్తారు. పండు దాంతో కొంచెం బెల్లం వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ పచ్చిది కూడా సూపర్గా ఉంటుంది, బెల్లం వేయకుండా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొట్టేసుకున్నాం కదా, కొట్టిన దాన్ని శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట. దాని లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని మొత్తం తీసేయాలి. ఆ పైన పెంకులు అవి ఉంటాయి కదా, ఆ వెలక్కాయ పెంకులు అవన్నీ తీసేయాలన్నమాట. మొత్తం ముక్కలన్నీ ఇలా తీసేసుకోండి. లోపల గుజ్జు అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని దీన్ని ముక్కల కింద, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. అంటే మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో తిరగడానికి వీలుగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పైన గట్టిగా ఉంటుంది, తొక్క తీసినా కూడా పైన ఒక చిన్న లేయర్ లాంటిది గట్టిగా ఉంటుంది అనమాట, కాడలాగా ఉంటుంది గట్టిది, అది కూడా తీసేసుకోండి. పైన తీసుకొని ఒక మూకుడులోని నేనేం చేశానంటే నీళ్లు పోసుకుని దీన్ని వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు పెట్టుకోవాలి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ముక్కలు అందులో వేసేసుకుని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కొంచెం వగరు కూడా ఉంటుందన్నమాట. పచ్చిది కదా, వగరు ఎక్కువగా ఉంటుంది. అందుకని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అదంతా తక్కువైపోతుంది అనమాట, పులుపు తగ్గుతుంది. తర్వాత మీకు ఆ వగరు అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఉత్త వెలక్కాయ పచ్చడి బాగుండదు, కొబ్బరి కాంబినేషన్ అనమాట. కొబ్బరి ముక్కలు కూడా నేను తీసుకున్నాను, చూడండి, కట్ చేసుకుంటూ పెట్టుకున్నాను అనమాట. అవి కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొబ్బరి కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన నలకల్లాంటివి పడతాయి కదా ఫ్రెండ్స్, అందుకని శుభ్రంగా నేను కడిగేసుకుంటున్నాను అనమాట. ఏదైనా కడుక్కుంటే బెటరు, మంచిది అనే ఉద్దేశంతో నేను అన్నీ కడిగేస్తూ ఉంటాను. ప్రతిదీని చేతితో కడుగుతూ ఉంటాను. ఇవన్నీ కూరగాయలు కూడా కడుగుతూనే ఉంటాను. అది ఒక నా చేదస్తం అనుకోండి. ఇట్లా ఇది ఉడుకుతుంది కదా, దీని మీద మూత పెట్టేద్దాము. మూత పెడితే కొంచెంసేపు మగ్గుతుందనమాట. ఈలోపు అటు ఇటుగా నాకు కొంచెం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఏదైనా పడితే నాకు అలా ఇష్టం ఉండదు. కొబ్బరి కట్ చేశా కదా, వెలక్కాయ కట్ చేశా కదా, చిన్న చిన్నవి ఏవో పడినాయి అని చెప్పి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అయిన తర్వాత నీళ్లు బాగా మరిగిపోయినాయి. ఇవి కూడా ఒకసారి చూస్తున్నాను అనమాట, ఉడికిందా లేదా ఏంటని చూసుకుంటున్నాను. ఇదైతే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, ఈ కొబ్బరి ముక్కలు దాంట్లోనే ఇది కూడా తీసేసుకుందాము. వెలక్కాయ ఉడికించుకున్నది కూడా తీసేసుకుందాం. ఇదిగోండి, తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాలన్నమాట. వేడిగా ఉంది కదా, ఇప్పుడే తీసాం కాబట్టి వేడిగా మిక్సీలో వేస్తే మిక్సీ మూత పైకి ధన్మని పైకి వస్తుంది, మన మొహం మీదే పడుతుంది. అందుకని బాగా చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాము. పచ్చడికి పోపు వేయించుకోవాలి కదా, జలుబు చేసేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ మీద ముక్కుడు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. చూసారా మీరు, చాలా కొంచెం వేసాను. వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, 2 రకాల పచ్చళ్ళు చేస్తున్నాను. 2 రకాల పచ్చళ్ళకి ఇదే ఆయిల్ అనమాట. నేను చాలా తక్కువ వాడతానని మీకు తెలుసు కదా, ఆయిల్ తక్కువ వాడతానని. పచ్చళ్ళల్లో ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కువ వేసేసుకోవడం, ఓకే తేలుతూ ఇలాగా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అట్లాగా ఇంతే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా పోపు కూడా పెట్టను. మీకు నచ్చిన వాళ్ళు పోపు కూడా పెట్టుకోండి కావాలంటే. నాకు ఇంతకు మించి ఆయిల్ వాడను. ఇంతే. మీకు సరిపడా, కారానికి సరిపడా నేను ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుని వేయించేసుకున్నాను. ఇదంతా పోపు బాగా వేగిన తర్వాత
మనం ఒక దా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. పోపు కూడా కొద్దిగా చల్లగా అవ్వాలి కదా. ఇదిగో నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ వాడొద్దు, సాల్ట్ కూడా ఎక్కువ వాడొద్దు. హెల్తీగా ఉండాలంటే ఈ రెండు కూడా పాటించాలన్నమాట. హెల్తీగా చేసుకోవాలి అన్నీ కూడాను. ఆయిల్ తక్కువతోటి చాలా మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈ పోపు వేయించాం కదా ఫ్రెండ్స్, దాంట్లో కొద్దిగా ఒక స్పూను నాకు ఇష్టమైన ఇంగువ వేసుకుంటాను. అలాగే పసుపు, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి కారానికి తగ్గట్టుగాను. చూసుకుని ఇవన్నీ మిక్సీ వేసుకుని రావాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలును ఇది కూడా చల్లారిపోయింది. మన వెలక్కాయ రెగ్యులర్గా వాడడం కదా, పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. ఈ సీజనల్గా వచ్చేవన్నీ కూడా తినాలి, చాలా మంచిది. ఈ ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ మళ్ళీ దొరకవు కాబట్టి సీజనల్గా వచ్చినప్పుడు 1, 2 సార్లు చేసేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు కొంచెం ఇది గొంతు పట్టడము, జలుబు అట్లా అవుతుంది, కానీ ఏం పర్వాలేదు. తినాలి కదా, మనం అన్ని రకాలు తినాలి కాబట్టి ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి, ఎక్సలెంట్ అనమాట. ఇదిగోండి పచ్చడి అయితే నలిగిపోయింది, ఎందుకంటే నీళ్ళు అనేది పోయకూడదనమాట. కొంచెం కూడా నీళ్ళు పోయకుండా నేను చేశాను. కావాలంటే నీళ్ళు పోసుకొని చేసుకోండి, ఎక్కువ నిలవ ఉండదనమాట. వెంటనే పాడైపోతుందేమో అని భయంతో నేను అసలు నీళ్ళు పోయకుండానే చేసుకున్నాను. వెనక్కి తిప్పి ముందుకు తిప్పి అలా అలా మొత్తం మీద నలిగించాను. సగం పచ్చడి ఒక బౌల్లో తీసేసానండి. మిగతా సగంలో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుని వచ్చానమాట. మెత్త కొంచెం కచ్చాపచ్చగా నలిగిందనుకోండి, బాగా నలిగిపోలేదు ఏమీ, అలా ఉంటే బాగుంటుందని అలాగే వేసుకున్నాను. ఇదిగంతా ఒక బౌల్లోకి తీసేద్దాము. ఇది ఒక రకమైన పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కొబ్బరి వెలక్కాయ పచ్చడి అనమాట. చింతకాయ కొబ్బరి చేస్తాము, అలాగే కొబ్బరి వాక్కాయ చేస్తాము, అలాగే ఇదనమాట వెలక్కాయ కొబ్బరి. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఇప్పుడు మిగిలిన పచ్చడి విడిగా తీసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందాం. ఇది పెరుగు పచ్చడి ఆవ పెట్టి చేసుకుందాము, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సరిపడా పెరుగు వేసేసుకోండి, వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకుని వచ్చేసేయండి. కొంచెం నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా పోసుకుని మెత్తగా మిక్సీలో వేసేసుకుని తెచ్చేసుకోండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆవ నూరుకోవాలి కదా, ఆవ నూరుకోవడానికి ఒక స్పూనుడు ఆవాలు వేసాను, ఇంకో కొద్దిగా కూడా వేసాను, ఒక పావు స్పూన్ కూడా వేసాను. ఈ కొద్దిగా ఆవాలతోటి మిక్సీలో నలగదు ఫ్రెండ్స్, అందుకని నేను రోట్లో వేసేస్తున్నాను అనమాట. చిన్నది ఉంది రోలు, దాంతో వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్టు, ఒక్క ఎండుమిరపకాయ కూడా వేసుకుని, ఎందుకంటే ఇది కండ్రెక్కుతుంది అనమాట. ఆవా అంటే మనం ఇమీడియట్గా కలిపేస్తాం కాబట్టి ప్రాబ్లమే లేదు, ఈ అలవాటు అనమాట. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోండి. మెత్తగా ఫస్ట్ కొంచెం నలిగిన తర్వాత నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకుని ఇదిగో ఇలా నూరేసుకోవాలన్నమాట. బాగా నూరేసుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. ఇదిగోండి చాలా కొంచెమే ఉందన్నమాట. ఈ రోటికే అంటుకుపోయింది మొత్తం అంతాను. మీకు చూపిస్తున్నాను. ఇది స్పూన్తో ఫుల్గా స్పూనుడు కూడా అవ్వాలా. దీంట్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా నూరేసుకోవాలి. ఇదేమో ఊరికే కదిలిపోతుంది ఫ్రెండ్స్, ఈ గట్టు మీద కదిలిపోతుంది. నేను ఆ రోలు కింద వేసింది ఆ ఐకియాలో కొనుక్కొచ్చానమాట దీన్ని. అది చాలా బాగా పనిచేస్తుంది, కానీ జరిగిపోతుంది ఊరికేను. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో నూరుకోవాల్సి వస్తుంది. అయినా కూడా బాగుంది ఇలా నూరుకోవడం. ఇలా చూడండి నూరేసింది దీంట్లో వేసేసుకుంటున్నాను. అసలు మామూలుగా అయితే కనుక ఈ పచ్చడి అంతా రోట్లో వేసేసుకుని ఒక్కసారి ఇలా దాంతో కల్వ పత్రం అంటారు కదా, దాంతో శుభ్రంగా ఇట్లాగా తిప్పేస్తే సరిపోతుంది. కానీ రోల్ అనేది చిన్నది కదా, అందుకని ఇది సరిపోదు అనమాట. దాంట్లో వేసింది సరిపోదు, తిప్పడానికి రాదు. అందుకని నేను కొద్దిగా దీంట్లో వేసుకుని రోల్లో వేసుకుని, రోలుకి అంటుకుపోయింది కాబట్టి కొద్దిగా పచ్చడి రోట్లో వేసుకుని నూరేసాను అనమాట. మొత్తం మిగిలిందంతా శుభ్రంగా చూడండి చేతితోటి ఇలాగా నూరడం అయిపోయింది, ఇంకా మొత్తం అంతా అంటుకుంది. అందుకని శుభ్రంగా చేత్తో ఊర్చేసి మొత్తం తీసేస్తాను అనమాట. దీన్ని అంతా తీసుకెళ్ళి ఆ ప్లేట్లో ఉన్నది కూడా వదిలిపెట్టలేదు నేను. ఎందుకు ఫ్రెండ్స్, మనం కష్టపడేది ఫుడ్ కోసమే కదా, వేస్ట్ చేయకూడదు. అందుకని నేనైతే అస్సలు వేస్ట్ చేయను.
వేస్ట్ చేయకుండా మొత్తం చేతితోటే ఊడ్చేసి ఆ మిక్సీ జార్లో వేసేసాను. మీరు కూడా ఇలానే వేస్తారా ఫ్రెండ్స్? చేయి పెట్టకూడదు అనేది ఏమీ లేదు. నేనైతే చేత్తోటే చేస్తాను. నాకు ఫస్ట్ నుంచి చేత్తో చేయడమే అలవాటు అనమాట. మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు చేత్తో చేయడమే నాకు బాగా అలవాటు. అందుకని దేనికైనా ముందు ఇమ్మీడియట్‌గా చెయ్యి వెళ్ళిపోతుంది. స్పూన్లు, గరిటెలు కంటే కూడాను. భగవంతుడు ఇచ్చింది ఎందుకు ఫ్రెండ్స్ చెయ్యి? చేత్తో చేసుకోమనే కదా! అదనమాట. అదిగోండి మన దాంట్లో కలిపేసుకున్నాను మొత్తం అంతా. కలిపేసి మొత్తం బౌల్‌లో వేసేసుకున్నా. బౌల్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రోల్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. నాకు ఇవన్నీ చూస్తే మొత్తం ఎలాగో ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట. వెంటనే టకటక చేసేసుకోవాలి. చేసుకోకపోతే ఇంక నాకు అసలక ఒంటి మీద తేళ్ళు, జెర్లు పాకిపోతాయి. అట్లా ఉంటుందన్నమాట. అన్నీ పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా! మరి 2 రకాల సూపర్ పచ్చళ్ళు చేసుకున్నాము. చేసుకున్నప్పుడు మరి టేస్ట్ చేయకపోతే ఎట్లా? మరి మీకు కూడా తెలియాలి కదా! ఎలా ఉందో ఏంటోను. ఫస్ట్ పెరుగు లేకుండా చేశాను కదా! కొబ్బరికాయ, వెలక్కాయ పచ్చడి సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. అదే చెప్తున్నాను మీకు నేను. వెనకాల మా మనవరాలు ఊకే గొడవ ఏడుస్తుంది పాపం. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. బాగా మాటలవి ఉన్నాయి. ఇదిగోండి ఈ దశలైతే ఎక్సలెంట్ అనమాట. పెరుగు పచ్చడి, ఆవ పెరుగు పచ్చడి. వెలక్కాయ, ఆవ పెట్టిన పెరుగు పచ్చడి అనమాట. అసలు సూపర్. నవ్వుతో నా భవిష్యత్ అంటారు చూసారా? అలాగనమాట. నాకేస్తున్నాను మొత్తం అంతా అద్దిరిపోయిందనమాట. సూపర్‌గా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చేసుకున్న వాళ్ళైతే ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. చూసే ముందు నాకైతే ఒక లైక్ ఇవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్. నా చిన్న కోరికే. అంత చాలా చిన్న కోరిక. బాగుందని చెప్పి నేను మళ్ళీ తింటున్నాను. ఇది నేను అంత ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే. బాయ్. థ్యాంక్ యూ.